అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి కాపు సంక్షేమ నేత హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో పవన్ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాలన్నారు. ఇక చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి అని అనుభవిస్తున్నామని, నాయకత్వమే ఈ రాష్ట్రాన్ని కావాలి అని పవన్ కళ్యాణ్ అనేకసార్లు స్పష్టం చేశారు. కనుక అందరి మాట ఇదే అంటూ లోకేష్ చెప్పడాన్ని హరిరామ జోగయ్య లేఖలో ప్రస్తావించారు. ఇక లోకేష్ ఆశిస్తున్నట్టు చంద్రబాబును పూర్తి కాలం సీఎం చేయడానికి మీ ఆమోదం ఉందా అంటూ ప్రశ్నించారు. ఇక మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న జన సైనికుల కలలు ఏం కావాలంటూ ప్రశ్నలు గుప్పించారు. ఇక రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు కులాల నాయకులు రాజ్యమేలుతున్నారని, 80% జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు అంటూ ఆయన లేఖ ద్వారా పవన్ ను నిలదీశారు. మీ ద్వారా నీతివంతమైన పాలన అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏమిటని ప్రశ్నించారు. ఇక పవన్ కళ్యాణ్ వైఖరి ఏంటో జన సైనికులందరికీ అర్థమయ్యేలా చెప్పారని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. రైట్, ఇక హరిరామ జోగయ్య రాసిన ఈ లేఖకు సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఏదైతే ప్రధానంగా గత కొద్ది రోజులుగా కూడా హరిరామ జోగయ్య రాస్తున్నటువంటి లేఖలు కలకలం సృష్టిస్తున్నాయనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా సీట్ల పంపిణీకి సంబంధించి టీడీపీకి జనసేన మధ్య సీట్ల పంపిణీకి సంబంధించి కార్యకర్తల యొక్క మనోభావాలు జనసేన పార్టీ తీసుకోవాలనే అంశానికి సంబంధించి కానీ రాసినటువంటి లేఖలు ఏవైతే ఉన్నాయో కలకలం సృష్టిస్తాయి. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్కి ఆయన బహిరంగ రేఖ ఒకటి రాయడం జరిగింది. చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి అని ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఆ మాటకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన దానిపైన కూడా ఆయన ఒక లేఖనైతే బహిరంగ లేఖను రాయడం జరిగింది. దీనిపైన కూడా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా ఆయన అనేక లేఖల ద్వారా కూడా ప్రధానంగా పార్టీకి సంబంధించి కానీ కార్యకర్తల్లో కానీ ప్రజల్లోకి వెళ్లేటప్పుడు జనసేన పార్టీ టీడీపీని హైలైట్ చేస్తూ వెళ్ళటం కాదు, జనసేన పార్టీకి సంబంధించి సీట్లు ఇన్ని గనక గెలిస్తే కంపల్సరీగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తామే సీఎం అవుతారం అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అనుభవిస్తున్న నాయకత్వమే ఈ రాష్ట్రానికి కూడా అనేక సార్లు ప్రకటించారనే విధంగా కూడా ఆయన ఈ లేఖలో అయితే ప్రకటించారు. అందరి మాట ఇదే అంటూ లోకేష్ అదే విధంగా బాబు గారు ప్రకటించేశారు అనే విధంగా రాయటం జరిగింది. దాంతో పాటు లోకేష్ బాబు ఆశిస్తున్నట్టు చంద్రబాబు గారు పూర్తికాలం ముఖ్యమంత్రిగా చేయడానికి మీ ఆమోదం ఉందా అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా కూడా నిన్న జరిగినటువంటి యోగలం పాదయాత్రకు సంబంధించినటువంటి ముగింపు సభలో కూడా మాట్లాడినటువంటి మాట ఆయన ఈ లేఖనైతే రాసినటువంటి విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన ఒకే అంశాన్ని పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీకి సంబంధించి ఓట్ల సీట్ల షేరింగ్ లో కూడా అత్యధికంగా టీడీపీ పోటీ చేయడంతో పాటు చంద్రబాబే ముఖ్యమంత్రి అనే విధంగా కనుక ముందుకు తీసుకువెళ్తే కంపల్సరీగా పొత్తు అనేది కన్సిడర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి, ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. సాయి, ఇక్కడ మనం ఈ లేఖలో మనం చూస్తే 4-5 క్వశ్చన్స్ ఆయన అడగడం జరిగింది. ఏంటి, లోకేష్ ఆశిస్తున్నట్టు చంద్రబాబే పూర్తి కాలం పాటు సీఎం గా కొనసాగడానికి మీ మద్దతు ఉందా అంటూ ఆమోదం ఉందా అని అడిగారు. అలాగే జన సైనికులు కళలు ఏమవ్వాలి అంటూ ఆ క్వశ్చన్ తో పాటు 80% ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఏం చెప్తారు అంటే, ఇప్పటికి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ రెండు కులాలే మొత్తంగా రాజ్యం ఏడుతున్నాయని, మిగతా 80% ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు అంటూ ఒక క్వశ్చన్ అక్కడ లేవదీయడం జరిగింది. సో అంటే ఈ లేఖ బట్టి అంటే ఏం అర్థం చేసుకోవాలి? అలానే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఏమైనా స్పందించే అవకాశం ఉందా? అదే బిందు మనం ఏదైతే చెప్పుకున్నట్టు కూడా ప్రధానంగా కూడా హరిరామ జోగయ్య అనేక సార్లు ప్రస్తావించినటువంటి అంశాల్లోనే ఈ రోజు కూడా లేఖని డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. జన సైనికులు గత 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లడంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి అంశాలు సంవత్సరాల అధికారంలో లేనప్పటికీ కూడా పార్టీకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తల యొక్క ఆకాంక్ష పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేటటువంటి ఆకాంక్షతోనే వాళ్ళు పనిచేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు 80% ఎవరైతే
బడుగు బలహీన వర్గాలకి మోసం ఎప్పుడు అనే విధంగా కూడా ఆయన క్వశ్చన్ లో డైరెక్ట్ గా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే జనసేన కార్యకర్తలు అనుకుంటున్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో కంపల్సరిగా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అనేటువంటి అంశాన్ని తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడే జన సైనికులు కానీ లేకపోతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు కూడా గట్టిగా ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముందుగానే చంద్రబాబుకు సంబంధించినటువంటి అంశాలను తీసుకొని వెళ్ళటం వల్ల పార్టీకి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. పార్టీ కూడా ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి వీటన్నిటికి కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ఆన్సర్ చేయాలి అనే విధంగా కూడా ఆయన అయితే కోరినటువంటి పరిస్థితి. ఈ లేఖలో కూడా ఆయన ఒక అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి, నేను అడిగినటువంటి ప్రశ్నలు అన్నిటికీ మీ నుండి జన సైనికులు సంతృప్తికరమైనటువంటి సమాధానాలను ఆశిస్తూ రాజ్యాంగ అధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జన సైనికులు అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాలనే విధంగా కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీనికి ఇప్పటి వరకైతే పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎవరైతే స్పందించినటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా కూడా గతంలో రాసినటువంటి లేఖల అంశాల్లో కూడా క్లియర్ గా ఎక్కడ లీడర్లు ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. లేకపోతే హరిరామ్ జోగే రాస్తున్నటువంటి లేఖల పైన పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా కూడా ప్రశ్నిస్తున్నట్టు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. మరి ప్రస్తుతం రాసినటువంటి ఈ అంశానికి సంబంధించినటువంటి దానిపైన పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తారా, లేకపోతే తాను అనుకున్నట్లుగానే ముందుకు వెళ్లేటటువంటి అవకాశం ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఒక అంశం పైన క్లియర్ గా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సీఎం అభ్యర్థి అనే అంశం తాను అదేవిధంగా చర్చించుకొని తీసుకునేటటువంటి నిర్ణయం తప్పించి దానిపైన ఎటువంటి చర్చ వద్దు అనే విధంగా కూడా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మరి ఈ లేఖ పైన కూడా సమాధానం చెప్పేటటువంటి అవకాశాలు అయితే తక్కువగానే ఉన్నాయనే విధంగా కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ అంశం మాత్రం హరిరామ్ జోగే రాస్తున్నటువంటి ప్రతి లేఖ మాత్రం జన సైనికులు జనసేన నేతల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అనేక మంది నేతలు కూడా ఒకే అంశాన్ని చెప్తున్నారు, తాము అధికారంలోకి వచ్చి తాము లీడ్ చేస్తామంటే ఎక్కువ సీట్లు కూడా కేటాయిస్తే కూడా తాము కూడా బలంగా ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ పొత్తులో భాగంగా తాము తక్కువ సీట్లు ఇచ్చి మిగిలినటువంటి పక్షమైనటువంటి టీడీపీకి ఎక్కువ సీట్లు ఇస్తే తాము బలంగా ఏ విధంగా పనిచేయగలం అనే విధంగా కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నిటినీ ఈయన లేఖ ద్వారా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరిగా ఇప్పటికైనా హరిరామ జోగే రాసినటువంటి లేఖకు పవన్ కళ్యాణ్ స్పందిస్తారా, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైనా చేస్తారా, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం పొత్తులు అయితే ఖరారు అవుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ తాను సీఎం అవబోతున్నానని కానీ లేకపోతే ఆ అధికారానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎక్కడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా లేవు. కాబట్టి కంపల్సరిగా ఇప్పుడు హరిరామ జోగే రాసినటువంటి లేఖ అయితే కంపల్సరిగా పార్టీలో చర్చాంశనీయం అయ్యేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే అంటే సాయి ఇప్పుడు ఆయన క్వశ్చన్స్ తో పాటు రెండు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు కులాలు ఇక్కడ రాజ్యమేలుతూ ఉన్నాయని, మీ ద్వారా నీతివంతమైన పాలన ఆశిస్తున్న ప్రజానీకానికి ఏం చెప్తున్నారు అన్నారు. సో ఈ మాటలు బట్టి అంటే ఎలా అర్థం చేసుకోవాలి? హరిరామ జోగే లేఖను ప్రస్తావించిన మాటలను ఏమని అర్థం చేసుకోవాలి సాయి? అంటే గతంలో కూడా ఇదే అంశాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబుకు సంబంధించి ఒక కులానికి ఆయన రిప్రజెంటేటివ్ గా ఉండటం జరిగింది. ప్రస్తుతం ఇంకో సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక వర్గానికి రిప్రజెంటేటివ్ గా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో తాను పవన్ కళ్యాణ్కి ఏదైతే వర్గం ఉందో ఆ వర్గం చాలా రోజులుగా కూడా తాము అధికారంలోకి రావాలి, తాము అధికారాన్ని శాసించాలి అనే విధంగా కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వాళ్ళకి ఆకాంక్ష అనేది ఉంటుంది. ఈసారి కూడా కంపల్సరీగా చంద్రబాబుకు సంబంధించినటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే విధంగా ప్రశ్నించడం జరిగింది. ఈ రోజు లేఖ లోపల స్పష్టంగా ఆయన చెప్పినటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రెండే కులాలు రాజ్యం వెళ్తున్నాయి. కాబట్టి
80% జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోసం ఎప్పుడు అనే విధంగా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా మీరు పెద్దన్న పాత్ర వహించి బడుగు బలహీన వర్గాల కోసం దారి చూపిస్తారని, నీతిమంతమైనటువంటి పరిపాలన ప్రజలకు అందిస్తారు అనే విధంగా కూడా ప్రజానికం మీరు చెప్పే సమాధానం కోసం వెయిట్ చేస్తున్నారు అనే విధంగా కూడా మాట్లాడినటువంటి మాటలు చూస్తే కంపల్సరిగా చంద్రబాబును కూడా టార్గెట్ చేసే హరిరామ్ జోగయ్య ఈ లేఖ రాసినట్లే కనిపిస్తుంది. ప్రధానంగా కూడా ఆయన ఒకే అంశాన్ని చెప్తున్నారు. ఈ జనసేన పార్టీకి ఓటు బ్యాంకు సైనికులు, నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆకాంక్ష టీడీపీతో కలిసి వెళ్లటం ఒకే అంశం అయితే, ఇంకోటి అధికారంలోకి కంపల్సరీగా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనేదే వాళ్ళ ఒక ఆకాంక్ష తప్పించి చంద్రబాబును లేకపోతే ఇంకో నేతను సీఎం గా చూడాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి ఉండకూడదనే ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నారు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం క్లియర్ గా పరిశీలించవచ్చు. మరి లేఖ ద్వారా ఆయన అవినీతి ఆరోపణలు చంద్రబాబుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఇది పార్టీలో చర్చ జరుగుతుందా, టీడీపీ దీనిపైన కూడా స్పందించేటటువంటి అవకాశాలు ఉంటాయా, ఓన్లీ ఈ లేఖలాగా చూసి వదిలేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుందా అనేది కూడా చూడాలి. కంపల్సరీగా దీనిని ప్రతిపక్ష పార్టీలు కూడా అంటే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కూడా తమ ఒక స్టాండ్ గా తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మరి దీనిపైన సీనియర్ నేతలు ఎవరైనా మాట్లాడతారా, హరిరామ్ జోగయ్య మాట్లాడినటువంటి ఆన్సర్ ఏమన్నా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారా చూడాలి. ఎందుకంటే ఇన్ని రోజులుగా రాస్తున్నటువంటి లేఖలకు సంబంధించి ఓన్లీ ప్రస్తావన జరుగుతుంది కానీ ఎక్కడా కూడా వివరణ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఇది క్లియర్ గా ఆయన ప్రశ్నించినటువంటి అంశాలు, దాంతో పాటు సైనికులకే కాదు ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ఆన్సర్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే గతంలో లాగా పార్టీ నేతలందరూ కూడా తమ పని చేసుకోవాలి అనే విధంగా కూడా చెప్పేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.